ఇంకొక్క మాట మాట్లాడితే నీ గురించి కూపీలాగి నీ బండారం బయట పెడతాను. నీ కుటుంబం రోడ్డున పడిపోతుంది. నీ 2 లక్షలు వడ్డీతో సహా నేనిస్తాను. ఇలా ఇవ్వే. పట్కా తస్సదియా. ఓ పెద్ద మనిషి, నీ 2,50,000 వడ్డీతో సహా నీకందే కదా? ఇక బయలుదేరెక్కడి నుంచి. అరే పదండ్రా. పెద్దొచ్చారు. హోమం ఆపడానికి నేను వేసిన ప్లాన్ అంతా ఇదొచ్చి బూడిద పాలు చేసింది. కనకమత్త ఆపవే. పైన వాళ్ళంటే మంచికి చెడుకి చుట్టపు చూపుగా వచ్చిపోయేవాళ్ళు మాత్రం కాదే మీనాక్షి. కష్టంలో ఆదుకునేవాళ్ళు, సమస్యలొస్తే తీర్చేవాళ్ళు. నీ మీద నాకు ఆ బాధ్యత లేదా? అప్పు తీర్చే అధికారం లేదా? ఏవండి, అక్కడికి తీసుకువెళ్ళండి. ఏదో పెద్దొచ్చేశారు. అత్తయ్య అత్తయ్య, సమయానికి వచ్చి ఆదుకున్నాను అంటావు. మీ నాన్న తర్వాత మీ మంచి చెళ్ళు చూసుకోవాల్సింది నేనే కదమ్మా. మీరంటే పిల్లలైపోయారు. పెద్ద దిక్కు నేనున్నానని మీరేమో నన్ను మర్చిపోయారు. మామూలు విషయాలంటే సరే, ఇలాంటి కష్టం వచ్చినప్పుడు కూడా నాతో చెప్పుకోకపోతే ఎలా మీనాక్షి? బాగున్నావు అత్తయ్య? బావున్నాను కాశీ. పెళ్లికి అలాగూ పిలవలేదు. కనీసం మీ పెళ్ళాలనైనా పరిచయం చేయండిరా. అత్తయ్య, ఆయనే నా భర్త. ఆయన్ని భర్త? నమస్కారం అండి. నమస్కారం. అది సంస్కారం అంటే. పెద్దవాళ్ళని పరిచయం చేయగానే నమస్కారం పెట్టాడు. మీ పెళ్ళాలు అన్నారు ఎందుకురా? కనీసం పెద్దదాన్ని ఇక్కడ ఏడ్చాను, ఆశీర్వాదం తీసుకుందామన్న జ్ఞానం కూడా లేదు. అయ్యో అత్తయ్య, అలాంటిదేం లేదు. చిన్నదినా, వచ్చి అత్తయ్య ఆశీర్వాదం తీసుకో. నమస్తే అండి. రోషిని రా, అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. వీడొకడు రా. అమ్మా మీనాక్షి, ఇప్పటికే ఆలస్యం అయింది. హోమం మొదలు పెడదామా? అలాగే పూజారి గారు. పదమ్మా అత్తయ్య ఇట్రండి. ఇదేంటి మళ్ళీ నవ్వుతుంది? ఇంకా వేరే ఏదైనా ప్లాన్ చేసిందా? అమ్మా, ఇంతటితో కార్యక్రమం ముగిసింది. ఈ ముడుపులు తీసుకెళ్లి ప్రదక్షిణ చేసొచ్చి ఈ అగ్నికి ఆహుతి ఇవ్వాలి.
మీనాక్షి పక్కరా రాయ్. నీకేం కాలేదు ఏమండి? ఏమైందండి? ఇదేంటి నేనేదో ప్లాన్తో వస్తే నాకంటే ముందే వీళ్ళకి శత్రువులు ఉన్నట్టున్నారే. ఏమండి? అన్నయ్యలు ఎక్కడా? మీనాక్షి నీకేం కలగదమ్మా? ఏమైంది? ఏం లేదులేమ్మా, పదండి. హోంవర్క్ టైం అవుతుంది, పదండి. పద మీనాక్షి. రా. అమ్మా, ఆ ముడుపులు అందులో వేయండి. అన్నయ్య, ఆ, మీరు ఇక్కడే ఉండండి. అమ్మ నాన్న ఫోటో దగ్గర దీపం వెలిగిస్తాను. ఆ, వెలిగించమ్మా. మీ నాన్న ఫోటో చూస్తూ ఉంటే మనిషే ఎదురుగా ఉన్నట్టుందే మీనాక్షి. మాట పట్టింపొచ్చి దూరంగా ఉన్నాం కాని అంతకుముందు రక్తం పంచుకు పుట్టిన వాళ్ళలా అభిమానాలు చూపించుకునేవాళ్ళం. అమ్మ మందారం, మందారం. మందారం, లోపలికి రా. అక్కడే ఆగిపోయావే. రారా రా, బంగారు కొండ. కాశీ, ఇదిగోరా నీ మరదలు మందారం. అవునే మీనాక్షి, ఇందాక గుళ్ళో నిన్నెవరో చంపాలని చూశారు కదా. పథకం వేసి మరీ నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికుందే? ఏముంది పిన్ని గారు, మంచిని చూసి ఓర్వలేక కొంతమంది చెడు చేయాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళే చేసుంటారు. అత్తయ్య, మీరు మాత్రం ఆ పట్టింపులేవి మనసులో పెట్టుకోకుండా సమయానికి డబ్బు సహాయం చేసి మా ఇంటి పరువు పోకుండా కాపాడారు. మీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియడం లేదు. మనలో మనకి కృతజ్ఞతలేంటమ్మా? మా ఇంటి పరువు అని చెప్పి నన్ను దూరం చేయకు మీనాక్షి. మనింటి పరువు అని చెప్పమ్మా. మీరిచ్చిన డబ్బు వీలైనంత తొందరగా తిరిగిచ్చేస్తాం అత్తయ్య.
నేను అభిమానంతో ఇచ్చాను కాని అప్పుగా కాదు మీనాక్షి. రుణం తీర్చి నన్ను పారేదాన్ని చేద్దామనుకుంటున్నావా? మీ కష్టంలో పాలు పంచుకోవడం మేనత్తగా నా బాధ్యత కాదా? అయ్యో, అపార్థం చేసుకోకండి అత్తయ్య. నా ఉద్దేశం అది కాదు. ఏమో లేవే మీనాక్షి, నేనొకదాన్నున్నానన్న విషయమే మీరు మర్చిపోయారు. పెళ్లిలకు పిలుపులు లేవు, మీ నాన్న చావుకి కబురు లేదు. ఏదో మీ నాన్న నేను మాట అనుకుంటే మాత్రం మంచికి చెడుకి పిలవడమే మానేస్తారా? నన్ను మరి కానిదని చేస్తారా? ఈవిడెవరో ఓవర్ యాక్షన్లో రోషనికి పెద్దక్కలా ఉందే, తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అలాంటిదేం లేవుతాయా, అనుకోకుండా అన్ని అట్లా జరిగిపోయినాయి అంతే. మనసులో పెట్టుకోబాక. మా అమ్మకి చిన్న మెదడు చితికినట్టుంది. కాకి కూడా బిచ్చమేయదు, వీళ్ళకి డబ్బులిచ్చింది, అందర్నీ వేపుకు తింటుంది, ఇప్పుడేమో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏంటో ఇదంతా. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుంటే మా కల్పన నీ పెళ్ళావయ్యేదిరా కాసి. ఏం చేస్తాం, దేనికైనా రాసి పెట్టుండాలి కదా. దీన్ని చేసుకుంటే కిరాణా కొట్టు వదిలేసి సినిమా హాల్ దగ్గర పల్లీలు అమ్ముకునేవాడిని. ఇది గనక వీడి పెళ్ళం అయ్యుంటే గంతకు తగ్గ బొంతల భలే ఉండేది. అమలాపురం సినిమా హాల్ ముందు వీడేమో పల్లీలు, ఇదేమో మిరపకాయ బజ్జీలు అమ్ముకునేవాడు. నా దరిద్రం ఇలా తగలబడి నేను రావాల్సొచ్చింది. ఛ, కర్మ. నాకు మరి ఆశలేం లేవే మీనాక్షి. ఇదిగో మా అందారానికి ఇప్పటికి 2 సంబంధాలొచ్చి తప్పిపోయాయి. మంచి సంబంధం ఏదైనా చూసి దానికి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. మేమంతా లేమా అత్తయ్య? మంచి కుర్రాన్ని చూసి మందారానికి పెళ్లి చేసేద్దాం. చాలా సంతోషమమ్మా, నా బంగారు తల్లి. ఇదిగో మీనాక్షి, మేమిక్కడికి 4 రోజులు ఉండిపోదామని చుట్టపు చూపుగా రాలేదు. ఈ ఇంటి మీద మాకున్న హక్కుతో ఇక్కడే ఉండిపోదామని వచ్చాం. మా గదేదో చూపిస్తే వెళ్ళి విశ్రాంతి తీసుకుంటామే. ఇదొక మైసూర్ మహారాజ్ ప్యాలెస్. ఉన్నోళ్లకే గదులకి దిక్కులేదు, దీనికి సెపరేట్గా గది కావాలంట. అక్కడున్న గదిలోకి వెళ్ళండి అత్తయ్య. ఆ గదిలోనా? సరే అమ్మా. ఇదిగో రోషిని, తొందరగా వంట చేసేయచ్చు కదమ్మా. ఆకలేస్తుందో, దీని నుంచి ఏం తినలేదు, బాగా కడుపు మండుతుంది. ఇదిగో గణేషు, ఆ బ్యాగు లోపల పెట్టు. రామా మందారం, నువ్వురా. ఆవిడ మాట తీరే అంతా. ఎవరు ఏమీ అనుకోకండి. వచ్చామా 2 రోజులు ఉండి వెళ్ళిపోయామా అనకుండా ఇక్కడే తిష్ట వేస్తానంటూ సిగ్గు లేకుండా చెప్తుంది చూడు. రేయ్, ఏంటా మాటలు? ఇంటే బాధపడుతుంది. ఇదిగో తీసుకో. ఏమండి, పదండి. పదా. అమ్మయ్యా. అక్కడ పెట్టేరా. ఏంటి ఆ చూపు? ఏదో లంకి బిందెలు దొరికినట్టు, ఆకాశం నుంచి కోట్ల డబ్బు మూట మన ముందు పడినట్టు అంత ఆశ్చర్యంగా నా వంక చూస్తున్నావేంటే? నీ చేతులు పడిపోను, అంత గట్టిగా గిల్లేవేంటే? అబ్బా, నేను చూస్తున్నది కళ నిజమా అని తెలుసుకోవడానికే గిల్లాను. అబ్బా, అది తెలుసుకోవాలంటే నిన్ను గిల్లుకోవాలే పిచ్చిదా. ఓ అవును కదా. ఎంతకీ తమరికి అంత నమ్మసక్యం కాని విషయమేంటో? నాన్న సిగరెట్లకి డబ్బులు అడిగితేనే చివాట్లు పెట్టి చీపురు తిరిగేసే నువ్వు వాళ్ళకి 2 లక్షలన్నర డబ్బులిచ్చావా? ఎదుటి వాళ్ళ ఏడుపులు చూసి తెగ సంబరపడిపోయే నువ్వు వీళ్ళ అభిమానాలు చూసి
కన్నీళ్లు పెట్టుకున్నావా? ఓసే పిచ్చిదానా, హ, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మర్చిపోయావా? హ్, నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసుకోమంటే నన్ను నిందించిన నాగభూషణం మీద పగ తీర్చుకోవడానికి వచ్చాం. కాశీగడి పెళ్ళాన్ని వెళ్ళగొట్టి నిన్ను వాడికిచ్చి మళ్ళీ పెళ్లి చేసి ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఇక్కడికొచ్చాం. అర్థమైందా? ఈ వెర్రిబాగులోళ్ళు మనల్ని నమ్మడానికే డబ్బుని ఎరగా వేశాను. ఈ కుటుంబాలలో మంట పెట్టడానికే నేను కంటతడి పెట్టాను. నా మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా అల్లకల్లోలం సృష్టించి ఎవ్వరికీ నిద్ర లేకుండా చేస్తాను. తస్సదియ్యా. సుఖంగా కాపురం చేసుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? మా నాన్న వల్ల తప్పక తలంచుకొని వీడితో తాళి కట్టించుకున్నాను తప్ప ఆ నూనె కంపోడుతో కాపురం చేయడానికి కాదు. మీనాక్షి, మీ మామయ్య గారు వచ్చారు. తీసుకెళ్ళండి. పద. మావయ్య బాగున్నారా? పెద్దదినా? పెద్దన్నయ్య, పెద్దదినా, మీ నాన్నగారు వచ్చారు. ఈయన మొహం ఏంటి మాడిపోయిన పెనంలా రుసరుసలాడుతుంది? హోమానికి రమ్మని అంతగా చెప్తే రాలేదేంటి మావయ్య? పాపం చెల్లి మీకోసం బాగా ఎదురు చూసింది మాయా. గుడికొద్దామనే బయలుదేరాను మీనాక్షి. కానీ అనుకోని గ్రహాల దారిలో అడ్డుపడి పూజకి రాకుండా ఆపాయి. వాటిని పక్కకి పంపేలోపు సమయం అయిపోయింది. గ్రహాలు అని నా వైపు చూసి చెప్తున్నాడంటే ఏదో మ్యాటర్ ఉంది. అందుకే సీరియస్గా ఉన్నట్టున్నాడు. అమ్మా మీనాక్షి, హోమం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది మావయ్య. ఇక నుంచైనా మాకు పట్టిన దుష్టపీడ తొలగిపోతుందని అనుకుంటున్నాను.